మీకు అసలు ఇంత అంటే ఇన్ని అటు వెస్టర్న్ అటు ఇండియన్ అన్ని రకాల నాలెడ్జ్ కానివ్వండి అంతటి ఆ సంపద మీద ఎలా సాధించుకోగలిగారు అసలు? కొంచెం మరీ ఆంగ్ల సాహిత్యం ఆంగ్ల చరిత్ర కానీ తెలుగులో ఉన్న పుస్తకాలు మ్యాక్సిమం చదువుకున్నా ఉన్నంతలో. మ్యాక్సిమం అంటే ఎక్కువ నాకు దొరికే నా అవకాశాల మేరకు చదువుకున్నా, మించాను లేను. తర్వాత నాకు పరిచయమైన వాళ్ళు గొప్ప వాళ్ళందరూ వాళ్ళ వల్ల కొంత నేర్చుకున్న. రోజు పత్రిక చేయన తర్వాత అరుంధతి రాయ్ కాడ నుంచి అందరినీ చదువుకుంటా నాకు తెలిసిన కాడికి. మీకు స్టేజ్ ఎక్కగానే ఆటోమేటిక్గా మైక్ చేతికి ఇవ్వగానే ఊపు వస్తుందా, లేకపోతే జనాల్ని చూస్తే ఊపు వస్తుందా? మా నాయనకు వచ్చేదట. మా నాయన వేషం కట్టేటప్పుడు మా నాయన కూడా మంచి కళాకారుడు. మా నాయన మా తాతల కాడ నుంచి ఉన్నట్టుంది అలవాటు. అంతవరకు జనాన్ని వేషం కట్టేటప్పుడు జనం ఉండాలి. జనం రసజ్ఞులని జనం. కవిత కవి విహుండిన భూమిలో పట్టికకు తగు ఎరుగును తండ్రి ఎవరని రసజ్ఞులనే ప్రేక్షకులు లేకుండా వాడు అడగూసని వాడు ఇట్లా పాన్ తినుకుంటూ ఉంటాడు. ప్రేక్షకుడు ఒక సరస్వతి, ముఖే సరస్వతి. నేను ఆడుతుంటే మీ ముఖాల్లో భావన కనపడుతుంటుంది. నేను వాడుతుంటే మీరు ఎక్కడో కనుక నేను పాడినవాడను. అంతవరకు నా అదృష్టం అయితే నేను వేల ప్రదర్శనలు ఇచ్చుంటా. ఏనాడు ఆ ప్రదర్శనలో ఎవరో ఒకరు కొంచెం కన్నీరు, ఒక హాస్యం ఉంటే హాస్యము, ఒక అనుభూతి, ఉద్వేగం, గురిగాని ప్రోగ్రాం నా చిన్నప్పటి నుంచి లేదు. నేను ఏ పాత్ర వేసినా సరే, హరిచంద్ర వేస్తే వచ్చి పాదాలు వేస్తారు, మొక్కుతారు. బిలోమంగళుడు వేస్తే తర్వాత హాస్యం పాడితే హాస్యం అంటారు. అది నాకెందుకు వచ్చిందంటే బహుశా ప్రేక్షకుల గొప్పతనం కావచ్చు. సమాజంలో ఇంకా మనలాగా ఆలోచించే మనస్తత్వం, సార్వకాలీన సృష్టి యొక్క సృష్టి స్వభావం అందరిలో ఉండొచ్చు. సృష్టిలో ఉన్న ఈ రసజ్ఞత మన అంతరంగంలో ఉన్న రసప్లావితమైంది అందరికి ఉండొచ్చు కనుక ఉండదు. రెండవది ఏంటంటే నేను పాడాలన్నా ఆడాలన్నా అవతల కాలం. రెండవది తాళము, మృదంగము, తర్వాత కొంచెం ఇంకోటి ఒక్క మొగోళ్ళే ఉంటే పాడను. ఆడోళ్ళు కూడా అలా సభలు నాను బొట్టి మొగోళ్ళే కూర్చొని ఈ కారం కూర్చొని రకరకాల భిన్న అంటే నా పద్ధతి, నా నాటక పద్ధతితో. మా మేడం ఉంది ఒక ఇలా 7 ప్రోగ్రాం చేయకపోతుంటే కొందరు పిలుచుకొచ్చి కూర్చోబెడుతుంది. మన కళాకారులు మీరన్నా ఎదురు కూర్చోరా అని కాదు, మీరన్నా కూర్చోండిరా చేద్దాని అంటుంటే. ఇప్పుడు మా ఇంటి మా కళాకారిని మా ట్రూపుడు చిన్నప్పుడు 40 ఏళ్ళ నుంచి అరే ఇవాళ ఇంకా పెద్ద ఈయనది ప్రోగ్రాం ఎట్లయితుందో అమ్మ కొంచెం ముట్టే అందరిని ఇచ్చి కూర్చోబెడుతున్నాయి ముందర. వాళ్ళు కూడా భావన ఉండాలి. ఊరికే ఏదో నిస్సారంగా కంప్యూటర్ వచ్చిన డబ్బులు మా వాళ్ళ పైసలు ఎంచుకుంటా ఛాయలు తాగకుండా మంది తాగుతుంటే పాడు. నేను మంగళపల్లి బాలకృష్ణ గారు ఎట్టయితే తనకు స్థాయి తగిన ప్రేక్షకులు ఎన్నుకుంటాడో నేను అలాంటి ప్రేక్షకుల మధ్యనే బాగా వాడతా.